హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం పర్సంటేజెస్ అనే టాపిక్లో కొన్ని క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, క్వశ్చన్ నెంబర్ 85. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ 27.5% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 11 దెన్ ద నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ ఒక సంఖ్య యొక్క 27.5% 11 అయితే అప్పుడు ఆ సంఖ్య ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దీన్ని మనం 2 డిఫరెంట్ వేస్లో సాల్వ్ చేద్దాం. చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటాడు అంటే, చూడండి 27.5%. పర్సెంట్ అంటే ఏం చెప్పాను, బై 100 అని కదా. సో అలా 27.5% అంటే 27.5/100 ఆఫ్ ఏ నెంబర్ అంటున్నాడు. ఆ నెంబర్ తెలియదు కాబట్టి సింపుల్గా ఏ అనుకుందాం, ఓకేనా. అయితే దీని వాల్యూ ఎంత అంటున్నాడు, ఈజ్ 11 అంటున్నాడు, అంటే ఈజ్ ఈక్వల్ టు 11 అనమాట. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే ఇక్కడ దెన్ ద నెంబర్ ఈజ్ అని అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఏ వాల్యూ కదా, సో ఏ అంటే నెంబరే కదా, సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దానికోసం మనం ఏం చేస్తామంటే 11 × 100 11 × 100 బై 27.5 దాన్ని నేను 275/10గా రాస్తా, అవునా కదా. పాయింట్ ఎత్తేస్తే 275/10గా రాస్తా. ఆ బై 10 పైకి వెళ్ళిపోతుందా, పైకి వెళ్ళిపోయి ఇంటూ 10 అవుతుంది. అలా ఇది 1000 అయిపోతుంది అనమాట, ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే, జాగ్రత్త చూడండి, ఇక్కడ 27లో 1 టైం పోతుంది, 2 మిగులుతుంది. 2 1 5 25 అంటే మళ్ళీ 25 1 టైం పోతుంది, అవునా. అలాగే ఇక్కడ 100లో 4 టైమ్స్ పోతుందా, అవునా కదా. 11 క్యాన్సిల్ అయిపోతుంది. 10 × 4 అలా ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 40, విచ్ మీన్స్ ద నెంబర్ ఈజ్ 40, అవునా. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు, లేదంటే ఇంకో విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా అంటే జాగ్రత్త చూడండి, ఇక్కడ ఆ నెంబర్ ఏంటో మనకి తెలియదు, అవునా కదా. నెంబర్ ఏంటో మనకి తెలియదు కాబట్టి దాన్ని మనం 100%గా అనుకుంటాం, ఓకేనా. నెంబర్ ఏంటో మనకి తెలియదు కాబట్టి దాన్ని 100%గా అనుకుంటాం. మరి 100% అనుకుంటే ఇక్కడేమంటున్నాడు, 27.5% ఆఫ్ ఏ నెంబర్ అంటున్నాడు. అంటే నెంబర్ అంటే ఇప్పుడే చెప్పా 100%, అందులో 27.5%, అందులో 27.5%. మరి 100%లో 27.5% అంటే ఎంత, 27.5% అవుతుంది. దాని వాల్యూ ఎంత అంటే 11 అంటున్నాడు. ఈజ్ 11 కదా, సో దీని వాల్యూ 11 అని ఇచ్చాడు. మనల్ని అడుగుతుంది ఏంటంటే నెంబర్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. మరి నెంబర్ అంటే చెప్పే ఆల్రెడీ సింపుల్గా 100% వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. నెంబర్లో 27.5% వాల్యూ 11 అని ఇచ్చాడు. మనల్ని ఏమో నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. నెంబర్ అంటే సింపుల్గా 100% కనుక్కోండి సరిపోతుంది. చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 11 పోతుంది చూడండి, 11 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 27లో 2 టైమ్స్ పోతుందా, 22 పోగా 5 మిగులుతుంది. 5 1 5.5 కదా. సో పాయింట్ ఇక్కడ పెట్టేసామనుకోండి 55 అవుతుంది. 55లో 11 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది, అవునా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఆ 2.5 బైకి వస్తుంది, అవునా. సో బైలోకి వస్తుంది. దాన్ని 25/10గా రాస్తా. ఆ బై 10 పైకి వెళ్ళిపోతుందా, సో ఇంటూ 10 అవుతుంది, అవునా. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి నెంబర్ ఏంటో తెలిసిపోతుంది. 25 1 టైము, 25 ఇక్కడ 4 టైమ్స్, 4 × 10 40. అలా నెంబర్ ఏమవుతుందంటే 40. ఎయిదర్ ఇలా చేసినా పర్లేదు, లేదంటే ఇలా చేసినా పర్లేదు. బట్ నేనేం చెప్తానంటే ఇలా చేస్తే సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే 27.5% వాల్యూ 11, మనల్ని అడుగుతున్న నెంబరు 100% కనుక్కుంటే సరిపోతుంది. మళ్ళీ తత్తంగా అంత లేకుండా ఇదే బెస్ట్ అని చెప్తాను, ఓకేనా. చూడండి, క్వశ్చన్ నెంబర్ 86. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇఫ్ 75% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 75 దెన్ ద రిజల్ట్ ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ద నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్యలో 75% 75కి జోడించినట్లయితే ఫలితం ఆ సంఖ్య ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇప్పుడే చెప్పాను నేను నెంబర్ అంటే ఏమన్నాను, 100% కనుక్కుంటే సరిపోయిద్ది అని చెప్పాను, అవునా కదా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఒక నెంబర్ ఉంది, అందులో 75%ని దేనికి యాడ్ చేస్తున్నారు, ఈజ్ యాడెడ్ టు 75. ఈ 75%ని ఒక నెంబర్లో 75%ని 75కి యాడ్ చేస్తున్నారు. మరి యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంట, దెన్ ద రిజల్ట్ ఈజ్ అంటే యాడ్ చేయగా వస్తుంది కదా. సో ఆ రిజల్ట్ ఏమవుతుందంటే ఈజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్, అంటే ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మనకి నెంబరే వస్తుందంట. మరి నెంబర్ అంటే ఏం చెప్పాను ఇందాకే 100% అని చెప్పే కదా. సో అలా 75%ని 75కి యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే నెంబర్ వస్తుంది, దట్ ఈజ్ 100% వస్తుంది. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే నెంబర్ ఈజ్ అనేసి అడుగుతున్నాడు, అవునా కదా. సో ఇది అటు పంపించి చేస్తే ఏమవుతుంది, 100% 75% 25% అవుతుందా. అలా 25% వాల్యూ ఏమవుతుందంటే 75 అవుతుందా కదా. సో 75 అవుతుంది. మనల్ని అడుగుతుందేమో నెంబరు, అంటే 100% కనుక్కుంటే సరిపోతుంది, అవునా కదా. ఎంత సింపుల్ చూడండి.
చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ 25 వన్ టైము 25 ఇక్కడ 3 టైమ్స్ 3 ఇంటూ 100 దట్ ఈస్ 300 అవుతుందా. సో అలా నెంబర్ ఏమవుతుందంటే 300 అవుతుంది. ఓకేనా. మళ్ళీ దీనికోసం 75% అంటే 75/100 ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు కాబట్టి ఇంటూ ఏ ఈజ్ యాడెడ్ టు 75 కాబట్టి ప్లస్ 75 ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అంటే ఏ అవుతుంది. ఇదంతా చేశారనుకోండి టైం అయిపోతుంది. ఓకేనా. సింపుల్గా ఇలా చేశారనుకోండి సింపుల్ అయిపోలా. ఇలా చేస్తేనే సింపుల్ అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 87. ఇక్కడ ఏమంటున్నాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ k% ఆఫ్ 280 ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ 350 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ k% ఆఫ్ 280 ఈజ్ ఈక్వల్ టు 50% ఆఫ్ 350 అయితే కే యొక్క విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి ఏమి ఇచ్చాడు. k% ఆఫ్ 280 ఆఫ్ అంటే ఇంటూ కదా. సో ఆఫ్ 280 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 50% ఆఫ్ 350 అవునా కదా. ఇది ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే జాగ్రత్త చూడండి. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా. అలాగే ఇక్కడ జీరో క్యాన్సిల్ అయిపోతుందా. 7 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 7 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. అగైన్ ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ 50లో 25 టైమ్స్ పోతుంది. అవునా. సో దీన్ని బట్టి కే ఏమవ్వాలి. కే ఈక్వల్ టు ఇట్ సైడ్ ఏముంది 25 ఇంటూ 5 దట్ ఈస్ 125 అవునా. అలాగే ఇక్కడ ఏముంది 2 ఉంది కదా. అది ఇటు వస్తే బై 2 అవుతుందా. అవునా కదా. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే కే ఈక్వల్ టు 2 1 టైము 2 ఇక్కడ 62.5 టైమ్స్ పోతుంది. అవునా. సో అలా కే వాల్యూ ఏమవుతుందంటే 62.5. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 88. ఇక్కడ ఏమంటాడంటే ఇఫ్ 22.5 ఆఫ్ 32% మైనస్ 2/3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఇంటూ రూట్ 81 ఈజ్ ఈక్వల్ టు వై దెన్ ద వాల్యూ ఆఫ్ వై ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ 22.5 ఆఫ్ 32% మైనస్ 2/3 ఇంటూ క్యూబ్ రూట్ ఆఫ్ 512 ఇంటూ రూట్ ఆఫ్ 81 ఈజ్ ఈక్వల్ టు వై అయితే అప్పుడు వై యొక్క విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ వై వాల్యూ కనుక్కోమంటున్నాడు. మరి వై వాల్యూ దేనికి ఈక్వల్ అయింది. ఈ మొత్తానికైనా కాదు ఈక్వల్ అయింది. ఈ మొత్తానికి వై వాల్యూ ఈక్వల్ అయింది అంటే సింపుల్గా ఇది సాల్వ్ చేస్తే మనకి వై వాల్యూ తెలిసిపోతుంది. అవునా కదా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే జాగ్రత్త చూడండి 22.5 ఇచ్చాడు ఇంటూ ఆఫ్ 32% అంటే 32/100 అని కదా. 32/100 మైనస్ 2/3 ఇంటూ ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 512 అంటే ఇక్కడ 512 ఎలా రాసుకోవచ్చు 8 క్యూబ్గా రాసుకోవచ్చు. ఈ క్యూబ్ రూట్ క్యాన్సిల్ అయిపోతుందా. అప్పుడేమవుతుంది 8 అవుతుందా లేదా. సో అలా క్యూబ్ రూట్ ఆఫ్ 512 అంటే 8 అవుతుంది ఇంటూ ఇక్కడ రూట్ 81 అంటే 9 అవుతుంది ఈజ్ ఈక్వల్ టు వై. మనం కనుక్కోవాల్సిన వైయే కదా. సో అలా ఇది సాల్వ్ చేస్తే మనకి వై వాల్యూ తెలిసిపోతుంది. అవునా కదా. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 5 అనేది 20 టైమ్స్ పోతుంది. అవునా. అలాగే ఇక్కడ 5 పోతుంది చూడండి. 5 ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 4s అవునా. 5 4s 20 2 మిగులుతుంది 2.5 పాయింట్ పెడితే ఏమవుతుందంటే 25 అవుతుంది. 25లో 5 టైమ్స్ పోతుంది. అవునా కదా. అలాగే ఇక్కడ 4 5 టైమ్స్ పోతుంది. 4 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. అవునా. 3 1 టైం పోతుంది. 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. అగైన్ మళ్ళీ పోతుంది చూడండి 5 1 టైము 5 ఇక్కడ 0.9 టైమ్స్ పోతుందా. అలా ఇక్కడ ఫైనల్గా ఏం మిగిలిపోయింది అంటే 0.9 ఇంటూ 8 మిగిలిపోయింది. మరి 9 8 72 అవునా కదా. 72 అంటే 7.2 పాయింట్ కదా. ఇది మైనస్ 2 3 6 6 8 48 అలా ఇది 48 అవుతుంది. మరి 7.2 మైనస్ 48 అంటే ఎంత అవుతుంది. ఇది మైనస్ 40.8 అవుతుంది. అవునా కదా. సో అలా ఇది మైనస్ 40.8 దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 89. ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ నెంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 47.5% గివ్స్ 590 ద నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్యను 47.5% పెంచినప్పుడు 590 ఇస్తుంది. ఆ సంఖ్య ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫైనల్గా మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే నెంబర్ ఎంత నెంబర్ ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి నెంబర్ తెలియదు కాబట్టి లెటర్స్ దాన్ని ఏమనుకోవచ్చు 100% అనుకోవచ్చా. అయితే ఇక్కడ ఎలా ఉండాల్సిన నెంబర్ ఏమైందంటే ఇది ఒక 47.5% అంటే సింపుల్గా 47.5% పెరిగిందనమాట. ఓకేనా. మరి పెరిగితే ఇప్పుడు దీని మీద 100% మీద 47.5% పెరిగిందంటే ఇప్పుడు ఏమవ్వాలి నెంబర్ అనేది 147.5% అవుతుంది. అవునా కదా. దీని మీద 47.5% పెరిగింది. అలా నెంబర్ ఏమవుతుందంటే 147.5% అవుతుంది. కానీ ఇది నంబర్ రూపంలో ఎంత అవుతుంది 590 అవుతుంది అనమాట ఇంక్రీజ్ అయిన తర్వాత. ఓకేనా. పర్సంటేజ్లోనేమో ఇది 147.5% అయితే ఇలా ఇంక్రీజ్ అయిన తర్వాత నెంబర్ రూపంలో ఇదేమవుతుంది 590 అవుతుంది. అవునా. సో అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే నంబర్ ఏంటి అనేసి అడుగుతున్నాడు. నంబర్ ఏంటి
100% కదా, సో 100% కనుక్కుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే క్యాలిక్యులేట్ చేయకుండా డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. డిజిటల్ సమ్ అప్లై చేస్తే సరిపోతుంది. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుందా? సో ఏమవుతుందంటే క్రాస్ మల్టిప్లై చేస్తే 590 ఇంటూ 100 అవుతుందా? 590 ఇంటూ 100 అవుతుంది. డివైడెడ్ బై 147.5 అవుతుందా? సో డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 9 పక్కన పడేసి ఇక్కడ ఏముంటుంది, ఇంకా 5 కదా డిజిటల్ సమ్ 5. అలాగే ఇక్కడ డిజిటల్ సమ్ 1 అయిపోతుందా? సో 1 అయిపోతుంది. ఇక్కడ 5 4 అవునా, క్యాన్సిల్ అయిపోతే 1 7 8 అవుతుందా? మరి ఇక్కడ డినామినేటర్లో 8 ఉండకూడదు. 1 ఉండాలంటే ఏం చేయాలి? 8 ఉన్నప్పుడు మళ్ళీ 8 పెట్టే మల్టిప్లై చేయాలి. మరి ఇక్కడ చేస్తే వీడు ఊరుకుంటాడా? వీడు ఊరుకోడు. కాబట్టి వీడిని కూడా మల్టిప్లై చేయాలి. అలా ఇక్కడ డిజిటల్ సమ్ ఈ రెండింటిది 8 ఇంటూ 8 అంటే సింపుల్గా 1 అయిపోతుంది. ఇంక మళ్ళీ ఎలా వచ్చిందని అడగబాగండి, ఓకేనా? మన క్లాసులో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? సో ఇక్కడ డిజిటల్ సమ్ 1 అయిపోయింది డినామినేటర్లో, అవునా? పైన ఏముంది? 5 ఇంటూ 1 ఇంటూ 8, 5 ఇంటూ 1 ఇంటూ 8. మరి ఏమవుతుంది? 5 8 40 ఇన్ ద సెన్స్ 4 + 0. అలా డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 4 అవుతుంది. మరి ఆన్సర్లో దేనికి డిజిటల్ సమ్ 4 ఉంటుందో అదే ఆప్షన్ అవుతుంది, అవునా? మరి ఇక్కడ చూస్తే ఇక్కడ 4 ఉంది, 4 + 0 + 0 ఇది 4 అవుతుంది. ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 5 అవుతుంది, రాంగ్ ఆప్షన్. 6 అవుతుంది, రాంగ్ ఆప్షన్. 7 అవుతుంది, రాంగ్ ఆప్షన్. అలా 4 డిజిటల్ సమ్ ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 400. కావాలంటే మీరు క్యాలిక్యులేటర్లో చూసుకున్నా సరే దీని వాల్యూ ఏమవుతుందంటే 400 అవుతుంది, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 90. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ వై దెన్ ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40% ఆఫ్ వై అయితే అప్పుడు ఎక్స్ ఈజ్ టు వై అనేది ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి, మనకి ఏమి ఇచ్చాడు? 35% ఆఫ్ ఎక్స్, 35% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? 40% ఆఫ్ వై అంటున్నాడు, అవునా? 40% ఆఫ్ వై అంటున్నాడు, అవునా? అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే ఎక్స్కి వైకి రేషియో అడుగుతున్నాడు. సో చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. మనల్ని అడిగిందేమో ఎక్స్కి వైకి రేషియో. మరి ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. ఎక్స్ బై వై రాసుకోవచ్చా? ఎక్స్ బై వై రాసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ 7 అటు వెళ్తే 8/7. అలా ఎక్స్కి వైకి రేషియో ఎక్స్ ఈస్ టు వై అంటే 8:7 అవుతుంది, 8:7 అవుతుంది. అదే ఒకవేళ వైకి ఎక్స్ అడిగితే అప్పుడు y/x కనుక్కుంటాం, ఓకేనా? సో అప్పుడు ఏమవుతుందంటే 7:8 అవుతుంది y/x అంటే, ఓకేనా? కానీ ఇక్కడ మనల్ని అడిగింది ఎక్స్కి వైకి కాబట్టి ఎక్స్కి వైకి రేషియో ఎంత అంటే 8:7 అవుతుంది, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 91. ఇక్కడ ఏమంటున్నాడంటే ద వాల్యూ ఆఫ్ 60% ఆఫ్ 28% ఆఫ్ 250 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 60% ఆఫ్ 28% ఆఫ్ 250 ఒక్క విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ 60% అంటే ఎంత? 3/5, అవునా కదా? ఎందుకంటే 60/100 కదా, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 3/5 అవుతుంది. ఆఫ్ అంటే ఇంటూ 28% అంటే దాన్ని 28/100 రాసుకోవచ్చా? తర్వాత క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇంటూ 250, అవునా? దీని వాల్యూ అడుగుతున్నాడు అనమాట. చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. క్యాన్సిల్ ఏమవుతాయి అంటే 0 క్యాన్సిల్ అవుతుందా? అలాగే 5 1 టైము, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5 1 టైము, 5 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 2 1 టైము, 2 ఇక్కడ 14 టైమ్స్ పోతుందా? 3 14s ఎంత? 52. 3 14s ఎంత అంటే 42, అవునా? 42 అవుతుంది. అలా 42 అనేది మన ఆన్సర్ అవుతుంది, అవునా కదా? చూడండి క్వశ్చన్ నెంబర్ 92. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ 10% ఆఫ్ 24% ఆఫ్ ఎక్స్ ఈజ్ 240 దెన్ ఎక్స్ ఈక్వల్ టు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10% ఆఫ్ 24% ఆఫ్ ఎక్స్ 250 అయితే అప్పుడు ఎక్స్ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 10% అంటే ఎంత? 1/10 అవుతుందా? అవునా కాదు? 1/10 అవుతుంది. ఆఫ్ 24% అంటే 24/100 అవుతుందా? 24/100 రాసుకోవచ్చు కదా, ఇంటూ ఎక్స్ అనమాట. ఆఫ్ ఎక్స్ కదా, ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 240 అవుతుంది. మనల్ని అడుగుతుందేమో ఎక్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు చూడండి. క్యాన్సిల్ ఏమవుతుందంటే 24 1 టైం పోతుంది, 24 ఇక్కడ 240లో 10 టైమ్స్ పోతుందా? అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఒక 1000 వెళ్తుంది. 1000 ఇంటూ 10 అంటే ఏమవుతుంది? సింపుల్గా 10,000 అవుతుంది. సో 1 తర్వాత 4 zeros, 1 తర్వాత 4 zeros ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 2 అనమాట, ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 93. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ 48% అండ్ 38% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 354.
వాట్ ఈజ్ 58% ఆఫ్ దట్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య యొక్క 48% మరియు 38% మధ్య వ్యత్యాసం 354, ఆ సంఖ్యలో 58% అంటే ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఒక నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఎంతో తెలియదు కాబట్టి లెటర్స్ 100% అనుకుందాం, ఓకేనా. అయితే ఈ 100%లో 48% అంటే సింపుల్గా నెంబర్ అంటే 100% కదా, అందులో 48%కి 38%కి డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ ఎంత ఇచ్చాడంటే 354 ఇచ్చాడు, అవునా. మరి ఇక్కడ 100లో 48%కి 38%కి డిఫరెన్స్ అంటే ఏమవుతుంది 10% అవుతుంది, అవునా కదా. సో 10% అవుతుంది. ఆ డిఫరెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 354కి ఈక్వల్ అవుతుంది, అవునా. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే 58% ఆఫ్ ద నెంబర్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి నెంబర్ 100% కదా, సో దీంట్లో 58% వాల్యూ అడుగుతున్నాడు అనమాట, ఓకేనా. సో దీంట్లో 58% వాల్యూ ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 58 ఇంటూ 354 అవుతుందా, 58 ఇంటూ 354/10 అవుతుందా, ఆ 10 కిందకు వస్తుంది కాబట్టి. సో మళ్ళీ దీనికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏం చేస్తారంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే 8 4s ఎంత, 8 4s 32 అవుతుందా, సో లాస్ట్ డిజిట్ 2 అవుతుంది. ఇక్కడ /10 ఉంది కాబట్టి 0.2 అవుతుంది అనమాట, ఓకేనా. సో అలా లాస్ట్ డిజిట్ ఏమి ఉండాలంటే 2 ఉండాలి, దాని ముందు పాయింట్ ఉండాలి, ఓకేనా. మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ 6 ఉంది, రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలాగే ఇక్కడ లాస్ట్ డిజిట్ 8 ఉంది, ఓకేనా. సో ఇది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలా ఇక్కడ 6 ఉంది, ఇది కూడా రాంగ్ ఆప్షన్. అలా ఇక్కడ 2 ఉంది చూడండి, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది. 2 ఉంది, దాని ముందు పాయింట్ కూడా ఉంది, ఓకేనా. మనకి 0.2 కదా రావాల్సింది. సో అలా ఉంది కాబట్టి దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది ఆన్సర్, ఓకేనా. లేదంటే మీరు క్యాన్సిల్ చేసుకున్నా సరే వచ్చేది ఒకటే అనమాట, ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 94. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 2 నెంబర్స్ ఏ అండ్ బి ఆర్ లెస్ దాన్ ఏ థర్డ్ నెంబర్ సి బై 15% అండ్ 32% రెస్పెక్టివ్లీ. బై వాట్ పర్సంటేజ్ ఈజ్ నెంబర్ బి లెస్ దాన్ నెంబర్ ఏ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మరియు బి అనే రెండు సంఖ్యలు వరుసగా 15% మరియు 32% మూడవ సంఖ్య సి కంటే తక్కువగా ఉన్నాయి. ఏ సంఖ్య కంటే బి సంఖ్య ఎంత శాతం తక్కువగా ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు అంటే 2 నెంబర్స్ ఉన్నాయి ఏ అండ్ బి, ఇవి థర్డ్ నెంబర్ అయిన సి కంటే 15% 32% తక్కువ ఉన్నాయన్నమాట. అంటే సింపుల్గా ఏ అనేది 15% తక్కువ ఉంది, బి అనేది 32% తక్కువ ఉంది. దేని మీద, సి మీద అనమాట. ఎందుకంటే రెస్పెక్టివ్లీ అంటున్నాడు కదా, అలా ఏ అనేది 15% తక్కువ ఉంది, బి అనేది ఏమో 32% తక్కువ ఉందన్నమాట, ఓకేనా. అయితే ఇక్కడ ఏ అండ్ బి సి మీద డిపెండ్ అవుతున్నాయి, అవునా కదా. సో అలాంటప్పుడు వాల్యూస్ ఎలా తీసుకుంటాం అంటే చూడండి, ఏబిసి ఇక్కడ సి మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సిని నేను లెటర్స్ 100 అనుకుంటా, ఓకేనా. సో 100 అనుకుంటే ఏ అనేది ఎలా ఉంది, దీనికంటే 15% తక్కువ ఉంది. మరి 100లో 15% అంటే ఎంత, 15. అంటే ఏ అనేది 100 కంటే 15 తక్కువ ఉందన్నమాట, ఓకేనా. సో 15 తక్కువ ఉంటే ఏ ఎంత ఉండాలి, 85 ఉండాలి, అవునా కదా. సో 85 ఉంటుంది. అలాగే బి అనేది సి కంటే 32% తక్కువ. మరి సి అనేది 100 ఉంటే దీంట్లో 32% అంటే ఎంత, 32 అనమాట. అలా సి కంటే బి అనేది 32 తక్కువ ఉంది. మరి 32 తక్కువ అంటే ఇది ఎంత ఉండాలి, 68 ఉండాలి, ఓకేనా. 68 ఉండాలి. అయితే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే బై వాట్ పర్సంటేజ్ ఈజ్ నంబర్ బి లెస్ దాన్ నంబర్ ఏ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే ఏతో పోలిస్తే బి అనేది ఎంత పర్సంటేజ్ తక్కువ ఉంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే ఏతో పోలిస్తే బి అనేది ఎంత తక్కువ ఉంది, ఇది 85 ఉంది, ఇది 68 ఉంది. మరి ఏతో పోలిస్తే ఇది ఎంత తక్కువ ఉంది, 17 తక్కువ ఉంది, అవునా కదా. దీనికంటే 17 కదా తక్కువ బి అనేది, అవునా. సో 17 తక్కువ ఉంది. బై ఎంత మీద తక్కువ ఉంది, 85 మీద 17 తక్కువ ఉంది. 85 మీద 17 తక్కువ ఉంది కాబట్టి బై 85% అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే ఎంత పర్సంటేజ్ తక్కువ ఉందో తెలిసిపోతుంది, అవునా కదా. లేదంటే మీకు ఆల్రెడీ చెప్పే ఏమని, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎక్స్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ ఆర్ మోర్ దాన్ వై అనేసి ఉన్నప్పుడు ఏం చేయమన్నాను, సింపుల్గా దాని తర్వాత ఎవరు ఉంటారో వాళ్ళని కింద రాయమన్నా. ఇక్కడ దాని తర్వాత ఎవరు ఏ కదా, సో ఏని కింద రాయమన్నా. సో ఇదిగోండి ఏ కింద రాసామా. అలాగే మోర్ ఆర్ లెస్ అంటున్నాడు కాబట్టి డిఫరెన్స్ తీసుకోమన్నా. మరి ఏకి బీకి డిఫరెన్స్ తీసుకుంటే ఎంత, ఏకి బీకి డిఫరెన్స్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత 17 అయినా కదా. సో 17 అదిగోండి డిఫరెన్స్ పైన రాసా. అలా అయినా చేయొచ్చు, లేదంటే నోట్ లెక్క అయినా చేయొచ్చు. ఎలా అంటే దీనికంటే 17 తక్కువ ఉంది కాబట్టి 17 బై దేని మీద తక్కువ ఉంది, 85 మీద తక్కువ ఉంది కాబట్టి బై 85% అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో క్యాన్సిల్ చేస్తే 17 1 టైము, 17 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 5 1 టైం పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. అలా 20% తక్కువ ఉంటుంది అనమాట, ఓకేనా. ఏతో పోలిస్తే బి అనేది 20% తక్కువ ఉంటుంది. దట్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 1, ఓకేనా.
చూడండి క్వశ్చన్ నెంబర్ 95. ఇక్కడ ఏమంటున్నాడంటే 19% ఆఫ్ 16% ఆఫ్ 1480 ఈజ్ ద సేమ్ యాజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఈ వాల్యూ ఏదైతే ఉందో ఇది దేంతో సేమ్గా ఉంటుంది లేదా దేనికి ఈక్వల్ అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 19% ఆఫ్ 16% ఆఫ్ 1480 ఇచ్చాడు. ఇక్కడ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి? మల్టిప్లికేషన్. అవునా కదా. అంటే సింపుల్గా ఇక్కడున్న నంబర్స్ అన్నీ మల్టిప్లై అవుతున్నాయి. ఓకేనా. అయితే ఇక్కడ వీడేం చేశాడంటే ఈ 16 ఏదైతే ఉందో దీన్ని 2 into 8గా రాసుకున్నాడు. అవునా. దీన్ని 2 into 8గా రాసుకున్నాడు. అప్పుడు ఈ 2 వెళ్ళి దీంతో మల్టిప్లై అయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 19 into 2 38% అవుతుందా? ఓవరాల్గా 38%. సో 38% అవుతుంది. 38% ఆఫ్ ఇక్కడే మిగిలిపోతుంది 8%. అలా ఇక్కడ 8% మిగిలిపోతుంది ఆఫ్ 1480. అలా ఇక్కడ వీడు దీన్ని ఎలా రాశాడంటే 19% ఆఫ్ 16% ఆఫ్ 1480ని 38% ఆఫ్ 8% ఆఫ్ 1480గా రాశాడు. అవునా. సో అలా ఫస్ట్ ఆప్షన్ అనేది దీంతో సేమ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. అంటే సింపుల్గా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఇక్కడ చేసింది ఏం లేదు, 16%ని 2 into 8%గా రాసుకున్నాడు. ఈ 2ని దాంతో మల్టిప్లై చేశాడు. 2 వెళ్ళిపోతే 8% అవుతుంది. ఇక్కడ 2 మల్టిప్లై అయితే 38% అవుతుంది. అలా ఈ విధంగా రాసుకున్నాడు అనమాట. ఓకేనా. చూడండి క్వశ్చన్ నెంబర్ 96. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 2/5 ఆఫ్ 7/17 ఆఫ్ 3/5 ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 84. ఫైండ్ 40% ఆఫ్ దట్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 2/5 అంటే మీనింగ్ ఏంటి? 2/5. 2/5 అంటే 2/5 ఆఫ్ 7/17. 7/17 అంటే 7/17. అవునా. ఆఫ్ 3/5 అంటే 3/5 ఆఫ్ ఏ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి ఏ అనుకుందాం. ఈజ్ 84 అంటున్నాడు. అంటే ఈ వాల్యూ అంతా 84 అనమాట. ఓకేనా. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే 40% ఆఫ్ దట్ నెంబర్. 40% అంటే ఎంత? 2/5 కదా. సో 2/5 ఆఫ్ దట్ నెంబర్ ఎంత? ఏ కదా. అంటే 40% ఆఫ్ దట్ నెంబర్ అంటే 2/5 ఆఫ్ ఏ అనమాట. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా కదా. సో అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 2/5 ఉంది ఇంటూ ఏ ఉంది. అవునా కదా. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? మనకి ఈ వాల్యూ వస్తుందా? సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అప్పుడు సింపుల్గా ఈ వాల్యూ వీటిని అటు పట్టుకెళ్ళామనుకోండి, సరిపోతుందా లేదా? అవునా కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 84 into 17 into 5 అవుతుందా? డెనామినేటర్స్ పైకి వెళ్ళిపోతే బై ఇక్కడ న్యూమరేటర్స్ కిందకు వస్తాయి కదా. 3 into 7 అవుతుందా? సో క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 40% ఆఫ్ ఏ 2/5 ఆఫ్ ఏ కదా. సో 40% ఆఫ్ ఏ వాల్యూ వస్తుంది. క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 7 1 టైం పోతుంది, 7 ఇక్కడ 1 టైం పోతుంది, ఇంకా 14 ఉంటుందా? 14 అంటే 2 టైమ్స్ పోతుంది. అగైన్ 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. 4 5 20 into 17. 2 17s అంతా 34, 20 కాబట్టి 340 అవుతుంది అనమాట. ఓకేనా. అలా 40% ఆఫ్ ఏ వాల్యూ ఎంత అయిందంటే 340. అర్థమైందా? ఇక్కడ మనకు తెలియాల్సింది ఇదే. 40% అంటే అంత 2/5 ఆఫ్ దట్ నెంబర్ అంటే 2/5 ఇంటూ ఏ. ఈ వాల్యూ అడిగాడు. ఈ వాల్యూ అడిగినప్పుడు మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ నెంబర్ కనుక్కుంటారు. ఏ కనుక్కొని ఏలో మళ్ళీ 40% అంటే ఏ ఇంటూ 2/5 చేస్తారు. అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డైరెక్ట్గా 2/5 ఉంది, 2/5 ఉంది, ఏ ఉంది, మల్టిప్లై అయితే ఈ వాల్యూ వస్తుంది. మరి ఈ వాల్యూ కావాలి కాబట్టి రిమైనింగ్ వాటిని అటు పంపించేస్తే సింపుల్గా ఈ వాల్యూ వస్తుంది. అవునా కదా. అంతేగాని మళ్ళీ నెంబర్ కనుక్కొని దాంట్లో 40% అడిగాడు కాబట్టి ఇంటూ 2/5 చేసి ఈ తత్వం అంతా చేయకూడదు. ఇక్కడ ఆల్రెడీ 2/5 ఉంది. అవునా కదా. ఉన్నప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరమే ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసి సరిపోతుంది. రిమైనింగ్ వాటిని అటు పంపించేసి అప్పుడు మనకు 40% వస్తుంది. అవునా కదా. చూడండి క్వశ్చన్ నెంబర్ 97. ఇక్కడ ఏమంటున్నాడంటే 50% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 21 less than 4/5 ఆఫ్ దట్ నెంబర్. ఫైండ్ ద నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సంఖ్య యొక్క 50% ఆ సంఖ్య యొక్క 4/5వ వంతు కంటే 21 తక్కువ సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఫైనల్గా మనల్ని అడుగుతుంది ఏంటంటే నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా కదా. సో ఇక్కడ నెంబర్ మనకు తెలియనప్పుడు దాన్ని ఎలా తీసుకుంటాం? 100%గా తీసుకుంటాం. అవునా. అయితే ఇందులో 50% ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు కదా. సో ఇందులో 50% ఎలా ఉందంటే చూడండి, ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు ఈజ్ 21 less than 4/5 ఆఫ్ దట్ నంబర్. అంటే నంబర్లో 4/5 కంటే 21 తక్కువ ఉందన్నమాట. ఓకేనా. మరి నంబర్ అంటే 100% కదా. దీంట్లో 4/5 అంటే ఎంత? 4/5 అంటే ఏమవుతుందంటే టోటల్ 80% అవుతుందా? 5 1 టైము, 5 ఇక్కడ 20 టైమ్స్, 24 is 80. సో అలా నంబర్లో 4/5 అంటే 80% అవుతుంది. దీనికంటే 21 తక్కువ అనమాట. ఓకేనా. సో దీనికంటే 21 తక్కువ అంటే 80%
50% మైనస్ 21. అలా ఈ 50% ఏమవుతుందంటే 80% మైనస్ 21 అవుతుంది. అర్థమైందా? అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే నంబర్ అడుగుతున్నాడు అంటే సింపుల్గా 100% కనుక్కోమంటున్నాడు. సో ఇది అటు పంపించేసేసి అలాగే ఇది ఇటు పట్టుకొచ్చాయి. అప్పుడు ఏమవుతుందంటే 80 మైనస్ 50 30% అవుతుందా? సో 30% ఈక్వల్ టు ఏమవుతుంది 21 అవుతుందా? అవునా కదా? మనల్ని అడుగుతుందేమో నెంబర్, దట్ ఈజ్ 100% కనుక్కుంటే సరిపోతుంది. సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 3 1 టైము, 3 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 7 × 10 70 అవుతుంది. అలా నంబర్ ఏమవుతుందంటే 70 అవుతుంది. అర్థమైంది? ఇక్కడ 50% ఆఫ్ ఏ నెంబర్ అన్నాడు అంటే నంబర్ 100% కాబట్టి దాంట్లో 50% ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు 4/5 కంటే 21 తక్కువ. మరి 4/5 అంటే నెంబర్లో 80%, దీనికంటే 21 తక్కువ. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో డిఫరెన్స్ కడితే 30% ఈక్వల్ టు 21 అవుతుంది. మనల్ని అడుగుతుంది నెంబర్ కాబట్టి 100% కనుక్కున్నాం. సరిపోలా? చూడండి క్వశ్చన్ నెంబర్ 98. ఇక్కడ ఏమంటున్నాడంటే 40% ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ 12 అండ్ 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్ ఈజ్ 24. ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మొదటి సంఖ్యలో 40% 12 అవుతుంది మరియు రెండవ సంఖ్యలో 50% 24 అవుతుంది. మొదటి సంఖ్య మరియు రెండవ సంఖ్య యొక్క నిష్పత్తి ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 40% ఆఫ్ ద ఫస్ట్ నెంబర్, లెట్ సే ఫస్ట్ నెంబర్ని ఏ అనుకుందాం. మరి 40% ఆఫ్ ఫస్ట్ నెంబర్ అంటే ఏమవుతుందంటే చూడండి ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ చేయబాకండి, జస్ట్ అలా వదిలేసేయండి, 40% అని వదిలేసేయండి. ఓకేనా? 40% ఆఫ్ ఫస్ట్ నెంబర్ లెటర్స్ ఏ అనుకుందాం. దీని వాల్యూ ఎంత అంటే 12 అంటున్నాడా? సో 12 అంటున్నాడు. అలాగే 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్, 50% ఆఫ్ ద సెకండ్ నెంబర్ లెటర్స్ ఏ సెకండ్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి దీన్ని బి అనుకుందాం. ఓకేనా? సో 50% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు ఈజ్ 24 అంటున్నాడా? అలా ఈజ్ ఈక్వల్ టు 24. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ది సెకండ్ నెంబర్. అవునా కదా? సో ఏకి బీకి, ఏ అంటే ఫస్ట్ నెంబర్, బి అంటే సెకండ్ నెంబర్ కదా. సో ఏకి బీకి రేషియో అడుగుతున్నాడు. ఈ వాల్యూ ఎంత అవుతుంది అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం వీటికి రేషియో కట్టామనుకోండి, వీటి రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది? వీటి రేషియోకి ఈక్వల్ అవుతుంది. అవునా కదా? ఈ రెండింటికి రేషియో కట్టామనుకోండి, అప్పుడు ఈ రెండింటికి రేషియో వస్తుంది కదా. సో దానికి ఈక్వల్ అవుతుంది అనమాట. మరి రేషియో కడితే ఏకి బీకి రేషియో వస్తుందా లేదా? సో అలా రేషియో కడితే ఏమవుతుందంటే దీనికి ఈక్వల్ అవుతుంది అనమాట. చూడండి ఇప్పుడు రేషియో కట్టేసాం కదా, రేషియో కడితే ఈ రెండు ఈక్వల్ అయిపోతాయా? అప్పుడు ఏకి బీకి రేషియో వస్తుంది. సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. ఇందుకోసమే నేను ఇక్కడ క్యాన్సిల్ చేయొద్దు అంది. ఓకేనా? సో పర్సంటేజ్ 0 క్యాన్సిల్ అయిపోతుంది. అగైన్ ఇక్కడ 12 1 టైం పోతుంది, 12 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. ఇంకా అంతమించి క్యాన్సిలేషన్స్ ఏం అవ్వవు. అవునా? సో A/B కనుక్కోండి. A/B ఈక్వల్ టు ఏమవుతుంది 5 అటు పట్టుకెళ్ళు 5 అవుతుంది. 5/4 × 2 8 అవుతుందా? సో అలా ఏకి బీకి రేషియో ఎంత అవుతుందంటే 5:8 అవుతుంది అనమాట. ఓకేనా? సో అదనమాట. చూడండి క్వశ్చన్ నెంబర్ 99. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇఫ్ 28% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 20 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 49% ఆఫ్ ద సేమ్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒకవేళ ఒక సంఖ్య యొక్క 28% 20 అయితే అదే సంఖ్య యొక్క 49% విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు అంటే మనకేమి ఇచ్చాడు 28% వాల్యూ ఇచ్చాడు. ఒక నెంబర్లో 28% వాల్యూ ఎంత అన్నాడు 20 అన్నాడు. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే అదే నెంబర్లో 49% వాల్యూ ఏమవుతుంది అనేసి అడుగుతున్నాడు. 49% వాల్యూ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా 49% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా కదా? పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 7 ఇక్కడ 4 సార్లు పోతుంది, 7 ఇక్కడ 7 సార్లు పోతుంది. అలాగే 4 1 టైము, 4 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది 20లో. 7 × 5 ఎంత అవుతుంది 7 5 35. అలా ఒక నెంబర్లో 28% 20 అయితే 49% ఏమవుతుందంటే 35 అవుతుంది. దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ 4. ఓకేనా? అలా కాకుండా మనల్ని అసలు నెంబర్ ఏమవుతుంది అనేసి అడిగాడు అనుకోండి, అప్పుడు సింపుల్గా ఏం చేస్తాం, నెంబర్ అడిగితే 100% వాల్యూ కనుక్కునే వాళ్ళం. ఓకేనా? కానీ ఇందులో 49% వాల్యూవే అడిగాడు కాబట్టి 49% కనుక్కున్నాం. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 100. ఇక్కడ ఏమంటున్నాడంటే 50% ఆఫ్ 500 ఈజ్ ఈక్వల్ టు డాష్ ఆఫ్ 2500 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే ఇక్కడ బ్లాంక్ ఉంది చూసారా, దీంట్లో ఏ వాల్యూ ఉంటుంది అనేసి అడుగుతున్నాడు. అంటే 30% ఉంటుందా 40% ఉంటుందా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఎంత పర్సంటేజ్ ఉంటుందో మనకు తెలియదు కాబట్టి లెటర్స్ ఏ % అనుకుందాం. ఓకేనా? సో A% అనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా 50% ఆఫ్ 500 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది
50% ఆఫ్ 500 ఈక్వల్ టు ఏ పర్సెంట్ ఆఫ్ 2500, ఏ పర్సెంట్ ఆఫ్ 2500. అవునా? సో చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుందా, అలాగే 00 ఇక్కడ 00 క్యాన్సిల్ అయిపోతుందా, 5 వన్ టైమ్ 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుందా, అగైన్ 5 వన్ టైమ్ 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. అలా ఇక్కడ 10 మిగులుతుంది, ఇక్కడ ఏ మిగులుతుంది, అలా ఏ వాల్యూ ఏమవుతుంది అంటే 10 అవుతుంది. కానీ మనం కనుక్కోవాల్సింది ఈ బ్లాంక్ కదా. సో బ్లాంక్ అంటే ఏ పర్సెంట్, మరి ఏ 10 కాబట్టి ఏ పర్సెంట్ అంటే ఏమవుతుంది 10% అవుతుంది. అలా 50% ఆఫ్ 500 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 10% ఆఫ్ 2500కి ఈక్వల్ అవుతుంది. మరి 10% ఎక్కడ 4th ఆప్షన్ అని కదా. సో అలా 4th ఆప్షన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి క్వశ్చన్ నెంబర్ 101. ఇక్కడ ఏమంటున్నాడు అంటే విచ్ నెంబర్ ఈజ్ 40% లెస్ దాన్ 80 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ సంఖ్య 80 కంటే 40% తక్కువ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక నెంబర్ ఉందంట. ఆ నెంబర్ ఎలా ఉందంటే 80 అనే నెంబర్ కంటే 40% తక్కువ ఉందన్నమాట. ఓకేనా? అలాంటి నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఈ 80 అనే నెంబర్ ఏదైతే ఉందో దీన్ని 100% అనుకుందాం. ఓకేనా? 100% అనుకుందాం. అయితే ఇప్పుడు మనకు కావాల్సిన నెంబర్ ఎలా ఉందంటే 80 కంటే 40% లెస్. ఓకేనా? అంటే 80 కంటే 40% తక్కువ ఉందన్నమాట. ఓకేనా? మరి 80 అనేది 100% అయితే దీనికంటే 40% తక్కువ ఉందంటే ఆ నెంబర్ అనేది పర్సంటేజ్లో ఎంత ఉంటుంది, 60% ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే 80 అనేది 100%, దీనికంటే 40% తక్కువ ఉంది. అలా మరి దీనికంటే 40% తక్కువ ఉంటే ఆ నెంబర్ పర్సంటేజ్లో ఎంత ఉండాలి, 60% ఉండాలి. అయితే ఆ నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా 60% వాల్యూ కనుక్కుంటే తెలిసిపోతుంది. అర్థమైందా? సో చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 0 ఇక్కడ ఒక 0 క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 6 × 8 48 అవుతుందా. అలా నెంబర్ ఏమవుతుందంటే 48. అంటే సింపుల్గా 48 అనేది 80 కంటే ఎంత పర్సంటేజ్ తక్కువ అంటే 40% తక్కువ అనమాట. ఓకేనా? ఇక్కడ దానికోసం మనం ఏం చేసామంటే ఇక్కడ 80 కంటే 40% తక్కువ కదా, అప్పుడు 80ని మనం 100%గా తీసుకున్నాం. దీనికంటే 40% తక్కువ కాబట్టి అది 60% అవుతుంది. అదే నంబర్ రూపంలో ఎంత కనుక్కుంటే 48 వచ్చింది. అర్థమైందా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.